క్రిష్ డైరెక్షన్ లో అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు, చైతన్యరావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ తదితరులు నటించిన చిత్రం ఘాటి. ఈ సినిమా పలుమార్లు వాయిదాలు పడుతూ చివరగా ఈ శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, శీలావతి ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలు మాత్రమే పెరుగుతుంది. ఈ గంజాయికి వరల్డ్ వైడ్ మంచి గిరాక్ ఉంది. ఈ గంజాయి పంటను కోసే పనిలో ఘాటి తెగ కూలీలు పనిచేస్తుంటారు. దీనికి గంజాయి మాఫియా లీడర్స్ గా కాష్టాల నాయుడు, కొందల నాయుడు బ్రదర్స్ ఇతర ప్రాంతాలకి ఈ గంజాయిని సరఫరా చేస్తుంటారు. ఈ ప్రాంతంలో పండే మేలిమి జాతి గంజాయి అయిన శీలావతి పేరునే హీరోనికి శీలావతి అని పేరు పెడతారు. శీలావతికి తన బావ దేశీరోజు అంటే చాలా ఇష్టం. అతనికి కూడా శీలావతి అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి ఘాటీలుగా పనిచేసి కొన్ని కారణాల వల్ల మానేస్తారు. తర్వాత శీలావతి బస్ కండక్టర్ గా, దేశీరాజు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత నాయుడు బ్రదర్స్ తెలియకుండా శీలావతి గంజాయిని లిక్విడ్ గా మార్చి ఇతర ప్రాంతాలకి స్మగ్లింగ్ చేస్తుంటారు శీలావతి, దేశీరాజు. ఘాటీ పని వదిలి దేశీరాజు, శీలావతి మళ్ళీ గంజాయిని ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు, వీరి ఉద్దేశం ఏంటి, నాయుడు బ్రదర్స్ ని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కొండల మధ్య సాగే గంజాయి అక్రమ సాగు, దీనిపై ఆధిపత్యం చెల్లిస్తున్న నాయుడు బ్రదర్స్, వారిపై ఉన్న గ్యాంగ్ చూపించే తీరు, ఘాటీలో వారు చేసే పని, స్టోరీ ప్రారంభించే తీరు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఇంకాస్త బెటర్ గా చూపించవలసింది. స్టోరీ సాగదీత వల్ల బోరింగ్ గా ఉంటుంది. షూటింగ్ లొకేషన్స్, అనుష్క స్క్రీన్ ప్రెజెన్సెన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, సుమారుగా 2 సంవత్సరాల తర్వాత నటించిన అనుష్క శీలావతి పాత్రలో యాక్షన్ సన్నివేశాలతో ఎరగదీసిందని చెప్పవచ్చు. అంత బాగా యాక్ట్ చేసింది. దేశీరాజు పాత్రలో విక్రమ్ బాబు యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొందల నాయుడు పాత్రలో చైతన్యరావు విలనిజంతో ఎరగదీశాడని చెప్పవచ్చు. రవీంద్ర విజయ్, జగపతి బాబు తన పాత్ర తగ్గట్టు యాక్ట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ స్టోరీని నరేట్ చేస్తూ బలమైన భావోద్వేగాల్ని మెప్పించే క్రిష్ ఈసారి మాత్రం స్టోరీని డేలా పడేశాడు. ఈ సినిమాకు క్రిష్ మార్కు చూపించలేకపోయాడు. సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి. విఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ పై ఇంకా దృష్టి పెట్టుంటే బాగున్ను. మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఓ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఎటువంటి అంచనాలు లేకుండా అనుష్క గురించి అయితే ఓసారి ట్రై చేయొచ్చు. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.